నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో సుమారు 250 కేజీల పైగా వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారి గర్భాలయంతో పాటు మూల విరాట్ను అలంకరించారు. టమాటాలు, వంకాయలు, మిరపకాయలు, ఆకుకూరలు, వివిధ రకాల కాయగూరలు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో అమ్మవారు భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. పూర్వం భూమిపై భయంకరమైన కరువు ఏర్పడింది. 100 సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవడంతో సమస్త జీవకోటి ఆహారం లేక అల్లాడిపోయిందని, ఈ కారణంతో మునులు మానవులు పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా వారి మొర ఆలకించిన జగన్మాత శాకాంబరి దేవిగా అవతరించి తన శరీరం నుంచి అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సృష్టించి లోకాన్ని కరువు కాటకాల నుంచి రక్షించిందని, ఆ తర్వాత ఈ తల్లి దుర్గాసురుడని రాక్షసుని వధించి వేదాలను కాపాడినట్లు దేవి భాగవతం, మార్కండేయ పురాణాల్లో వివరించి ఉందని ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. नमस्कार डमरुकनादं शंखध्वनि घंटारावं जय जय शाकांबरी माता जय जय जगदंबा కూరలాభరణం అన్నపూర్ణావతారం కూరగాయల కిరీటంతో కరుణ జల్లే జగదాంబ పచ్చని భూమికి ప్రాణమై పతిని పంటల తల్లివై శాకాంబరి శరణు శరణు అంబికే నీ చూపే చల్లని వర్షం నీ నవ్వే జీవన హర్షం పూలు పండ్లు ధాన్యమంతా నీ ప్రసాదమే జగమంతా త్రిశూలం చేత పట్టి దుష్ట శక్తుల్ని దహించితివి అభయహస్తం చాచి భక్తుల గుండెల్లో నిలిచితివి ఢమరుకమోగే జయ జయ నినాదం మార్మోగే శాకాంబరి మాతకి జగజ్జననికి అన్నపూర్ణ రూపినికి అఖిలాండేశ్వరికి श्री महाशाकांभरी देवी आत्मरक्षान प्रचंद्रमा आस्क्रति दीर्घमायुः शतमानं भवति शताय पुरुषश्चतेन्द्रिय आयुष्येवे పర్వాలేదు సార్ పర్వాలేదు ఒక్కరు వెనక్కి రండి.
ఓస్యానాం భేస్య సతీష్ కుమార్ సింగ్ నాం భేస్య రాజ్కుమార్ దేవి నాం భేస్య మాత్రే నమః శ్రీ శాకాంబరదేవి నమో నమః. ఈరోజు మన విద్యానగర్లో వెలిసినటువంటి శ్రీ విద్యాగణపతి స్వామివారి దేవస్థానంలో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత వైభవేతంగా ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజు ఆ యొక్క శాకాంబరి అమ్మవారికి అత్యంత వైభవంగా అలంకారాలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క క్రమంలో మన ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి కూడా అత్యంత వైభవంగా ఆ యొక్క అలంకారం అనేది చేయడం జరిగింది. అలాగే విశేష పూజా కైంకర్యాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ శాకాంబరి ఉత్సవాలు ఎందుకు చేస్తారు అని దాని గురించి తెలుసుకుంటే, మనం పూర్వం ఒకప్పుడు ముల్లోకాలు ఉన్నటువంటి మన భూలోకంలో అత్యంత కరువు కాటకాలు ఏర్పడి ప్రజలందరూ తల్లడిల్లిపోతుంటే ఆ యొక్క జగన్మాత తన బాధని విలపిస్తూ ఆ యొక్క కన్నీటి బిందువులు 1000 కళ్ళతో ఒక కన్నీటి బిందువులు కురిపించడం ద్వారా ఈ భూమి మీద అనేక సరస్సులు నదులు మళ్ళీ పునర్జీవం పోసుకొని ఆ యొక్క పాడి పంటలన్నీ సమృద్ధిగా పండడం జరిగింది. ఆ యొక్క సమృద్ధిగా పండిన రోజు నుంచి ఆ యొక్క అమ్మవారికి శాకాంబరి మహోత్సవాలు అనేది నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా ఈరోజు కూడా మనం ఈ యొక్క ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజు అమ్మవారికి అత్యంత వైభవపేతంగా అనేక రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారికి విశేష అలంకరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించాము. తదుపరి తీర్థప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. కావున భక్తాదులందరూ ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలకు చేసి అమ్మవారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల మనకి సంవత్సరం పాటు అన్నాదులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందనేది మన ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విశేషం. ఇది ఈ యొక్క అమ్మవారి విశేషత. శ్రీమాత్రే నమః.